అందరు మంచిగా వెళ్తే మస్తు మస్తు మంచిగా నాకు వెళ్ళడం వచ్చేట ఏంటంటే మా అత్తమ్మ 7 శనివారాల వ్రతం పూజ చేసింది. నేను ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను, వీడియో కూడా పెట్టే ఉంటాను. మీరు ఖచ్చితంగా చూడకుంటే వెళ్ళి చూసేసేయండి. మన ఛానల్ పేరు గుర్తుందిగా, తులసి తరణి. ఖచ్చితంగా అలా వెళ్ళి ఛానల్లో లుక్ వేసి ఇలా వచ్చి ఈ లాంగ్ వీడియో మొత్తం చూసేయండి. అయితే విషయం ఏంటంటే 7 శనివారాల వ్రతం ఇది లాస్ట్ రోజు అన్నమాట వీడియో. ఇక్కడ వచ్చేసి 7గురికి వాయినాలు ఇచ్చింది అత్తమ్మ. ఒక్కో వాయినంలో ఒక జాకెట్ పీసు, అలాగే ఒక టవలు, గాజులు, పసుపు, కుంకుమ, అరటిపండు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది వాయినాల్లో ఏమేమి ఇవ్వాలో. అవన్నీ అందరికంటే పెద్ద మా అత్తమ్మకి తెలియ, అందుకోసమే అన్ని రకాలుగా అన్నీ చేసి అందరికీ ఇచ్చేసింది. ఇక విషయానికి వచ్చేస్తే అమ్మవారికి, అయ్యగారికి, అలాగే గణపతికి పంచామృతాలతో అభిషేకాలు చేసి స్వామివారిని, అయ్యవారిని, అమ్మవారిని ప్రతిష్టాపన చేసి తులసి దళాల మాల వేసి, అలాగే వస్త్రము అన్నీ అక్కడ పెట్టాల్సినవన్నీ పెట్టేసిన తర్వాత 7 రకాల ప్రసాదాలు ఏమేం చేసింది అని మీకు డౌట్ రావద్దు, ఎందుకంటే నేనే చెప్పేదాన్ని ఉన్నాను కదా. ఏ ప్రసాదాలు ఏమేంటి అంటే నువ్వుల లడ్డు, నల్ల నువ్వుల లడ్డు అయినా సరే, తెల్ల నువ్వుల లడ్డు అయినా సరే, ఒక్కటంటే ఆయనతో ఒకటే చేసి పెట్టారండి. 7 చేయాలి. అవి కాకుండా బొంది లడ్డు కాకుండా వైట్ రైస్, పప్పు, శనగలు, అలాగే ఆలుగడ్డ. అవి కాకుండా పులిహోర కాకుండా ప్రసాదం కాకుండా ఇంకా కొన్ని పండ్లు. ఇవన్నీ కలిపితే 7 ప్రసాదాలు అయిపోయాయి కదా. ఇక విషయానికి వచ్చేస్తే ఏ విషయం అని మీకు డౌట్ రావద్దు, ఎందుకంటే నేనే చెప్తా. విషయం ఏంటంటే పూజ ఎలా చేసుకోవాలి, అదే కదా మీ డౌటు. మీకు ఓపిక ఉంటే అలా వెళ్ళి ఛానల్లోకి చూసేసి రండి, లేదంటే నేను ఇప్పుడు కూడా చెప్తాను. పూజ ఎలా చేసుకోవాలంటే పీట మొత్తం పూజించుకున్న తర్వాత దేవుళ్ళని పెట్టేసి వాళ్ళని అలంకరించిన తర్వాత మనం 7 శనివారాల వ్రత పుస్తకంలో ఫస్ట్ గణపతి పూజ చేసుకోవాలి. అంటే అందులో శ్లోకాలు ఉంటాయి, అది చదువుకొని పూజ చేసుకున్న తర్వాత ముగ్గురిది అంటే వెంకటేశ్వర స్వామిది, లక్ష్మీ అమ్మవారిది, పద్మావతి అమ్మవారి ముగ్గురి అష్టోత్తరాలు చదువుకోవాలి. అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత మనకి 7 శనివారాల వ్రత కథ అనని బుక్ ఉంటుంది. అంటే ఇక్కడ ఉంటున్నాయి చూడండి. ఈ బుక్లో అయితే ఒకటే స్టోరీ ఉంటుంది. ఇది కాక వేరే బుక్ ఉంటుంది, అందులో 3 స్టోరీలు ఉంటాయి. మీకు ఏ బుక్ అవైలబుల్గా ఉంటే ఆ బుక్ తీసుకొని ఆ కథలన్నీ చదివేసుకున్న తర్వాత మంగళహారతికి స్వామివారి పాట పాడుకొని స్వామివారికి హారతి ఇచ్చేసి పూజ పూర్తయిపోయినట్లే. ఇక్కడ వచ్చేసి అత్తమ్మ మామయ్య కాళ్ళు మొక్కుతుంది. అంటే మనము ఏంటంటే మనకి బాగా చాలామందికి ఉన్న నమ్మకం, మనకి కనబడేది మన హస్బెండే దైవంగా భావించి ఖచ్చితంగా వాళ్ళకి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఎందుకంటే మన బాగు కోరుకునే వాళ్ళలో మొదటగా వాళ్ళే ఉంటారు కాబట్టి నా బాగా కోరుకునే వాళ్ళు మొదటిగా నా హస్బెండే ఉంటాడు, నేను ఖచ్చితంగా నమ్ముతా. ఇక్కడ వచ్చేసి ఎవరెవరు వాయినాలు ఇస్తున్నారంటే అత్తమ్మ మా అందరికి ఇస్తుంది. మేమందరం ఎవరమంటే అత్తమ్మ అంటే మా అత్తమ్మ, అలాగే ఇప్పుడు వాయినం ఇచ్చే అత్తమ్మ వాళ్ళ అక్క, వాళ్ళిద్దరు కోడళ్ళు, అలాగే నేను, అలాగే మా ఇంటి దగ్గర ఉన్నామే. మేమందరం కూడా 7 మెంబర్స్ అయ్యాము. ఒకవేళ నేను చెప్పడంలో ఏమైనా మర్చిపోతే సారీ, ఫీల్ అవ్వకండి. అయితే మా 7గురికి అత్తమ్మ వాయినాలు ఇచ్చింది. మర్చిపోయా, ఇంకొకరు ఉన్నారు, అత్తమ్మ బిడ్డే కవితక్క ఆమె పేరు. అయితే ఆమెకు కూడా అత్తమ్మ వాయినం ఇచ్చిందనమాట. వాయినంలో ఏమేమి ఇచ్చిందని నేను మీకు ముందే చెప్పేశాను. వాయినం ఇచ్చిన తర్వాత అందరం కూర్చొని భోజనాలు చేసేసి వచ్చేసాం. కొందరికి ఆ రోజు ఉపవాసం ఉన్నారు, కొందరు ఉండలేదు. అది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఉండలేదు, ఎందుకంటే నా పూజ అయిపోయింది కాబట్టి నేను ఉండలేదన్నమాట. ఇంకా విషయం ఏంటంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మా చిన్నోడు, అదే నా కొడుకు అన్నమాట, మా అందరికీ చాలా ఇష్టం. అందులో మా అత్తమ్మలకి పంచప్రాణం. వాడు వాయినాలన్నీ ఇచ్చేసిన తర్వాత కరెక్ట్ టైంకి మన కృష్ణయ్య కదా అంబాడుకొని వచ్చినట్టు అలా వచ్చాడు. మా వాళ్ళందరూ దేవుళ్ళలాగా భావించేశారు అనుకోండి. చాలా హ్యాపీ అనిపించింది. నాతో పాటు అక్కడ ఉన్న వాళ్ళతో పాటు నేను కూడా చాలా సంతోషించాను. ఇంకో విషయం ఏంటంటే కూరలు, అన్నాలు కానీ, కూరలు కానీ, పులిహోర కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగైంది. నేను అసలు అత్తమ్మకి ఆ రోజు చెప్దామని మర్చిపోయా. ఈ వీడియో ద్వారా మీ ద్వారా నేను తనకు చెప్పేది ఏంటంటే నాకు నచ్చిన కర్రీ ఏంటంటే మన వైట్ చనా అండ్ ఆలు కర్రీ సూపర్ కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్. మీరు ఎవరైనా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే చెప్పండి. అత్తమ్మను కాకాపట్ట అయినా కానీ ఆ కూర సీక్రెట్ ఏంటో మనం కనుక్కునేద్దాం. ఉంటాం. మన నమస్తే, బై, టాటా. ఇలాంటి వీడియోలు కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బై బాయ్, సీ యూ టుమారో.